సాటి మనుషుల పట్ల ప్రేమ, సమస్త జీవులపై కరుణ కలిగిన యేసు ప్రభువు జీవన శైలిని, బోధనలను పాటించడమే క్రిస్మస్ పండుగకు అసలైన అర్థమన్నారని మాజీ మంత్రి పొంగునూరు నారాయణ అన్నారు. నెల్లూరు సంతపేటలోని సెయింట్ జోసెఫ్ చర్చిని క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఆదివారం రాత్రి మాజీ మంత్రి పొంగూరు నారాయణ, ఆయన సతీమణి రమాదేవి సందర్శించారు. వారికి చర్చ్ పాస్టర్లు, నిర్వాహకులు, టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం చర్చిలో నారాయణ, రమాదేవి దంపతులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పాస్టర్లు చెప్పిన దైవ సందేశాన్ని ఆలకించారు. ఈ క్రమంలో పాస్టర్లు వారిని ఆశీర్వదించారు. ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలను నారాయణ, రమాదేవి దంపతులు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పొంగూరి నారాయణ మాట్లాడుతూ, యేసుప్రభు అనుసరించిన శాంతియుత జీవనం, శత్రువునైనా క్షమించే గుణం అందరికీ అవసరమన్నారు. మానవాళికి జీసస్ తమ జీవితం ద్వారా ఇచ్చిన మహోన్నత సందేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. క్రీస్తు బోధనలు ఎప్పటికప్పుడు మనుషులందరినీ సన్మార్గంలో నడిపిస్తాయని మాజీ మంత్రి పొంగూరి నారాయణ తెలియజేశారు. రెండు వేల సంవత్సరాలకు పైగా ఈ భూప్రపంచం మీద పాలకులు చేస్తున్న అరాచకాలను నుండి ప్రజలను విముక్తి చేయటం కోసం దైవదూతగా ఆ రోజు క్రీస్తు ఈ యొక్క భూమి మీదకి రావడం జరిగింది. ఆయన జన్మించింది డిసెంబర్ 25వ తేదీ, అంటే ఈరోజు. ఆ తేదీని అందరూ క్రిస్మస్ పండగగా యావత్ ప్రపంచం, దాదాపు 200 దేశాలు అయితే పూర్తిగాను, మిగతా దేశాలు పార్షియల్గా ఈ యొక్క క్రిస్మస్ వేడుకలను ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. నేను ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నాను. నిన్న బిషప్ గారి యొక్క వాక్యాలను చాలా సున్నితంగా ప్రతిదాన్ని నేను అవగాహన చేసుకున్నాను. బైబిల్లో ఉన్న వాక్యాలను వారు చాలా సవివరంగా తెలియజేయటం జరిగింది. ప్రతి వాక్యంలోనూ ఒకటే, నాయకుడు అనేవాడు ప్రజలకు సుపరిపాలన ఇవ్వాలా, శాంతియుతంగా ప్రజలు ఉండటం ఎట్లా, ఎవరు వ్యాపారాలు చేసుకోవటం ఎట్లా, ఎవరు ఉద్యోగాలు ఎలా చేసుకోవాలి అని చాలా చాలా స్పష్టంగా బైబిల్లో ఉన్న వాక్యాలను చెప్పారు. నిజంగా నాకు చాలా 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 విషయాలు నేను నిన్న అర్థం చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ప్రజలకి ఖచ్చితంగా సుపరిపాలన ఇవ్వడం జరుగుతుంది.